హలో అండి, అందరూ బాగున్నారా? ఇవాళ అయితే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక సరదాగా ఆడుకుంటూ ఉంటారు కదా. అయితే వాళ్ళతో పాటు నేను కూడా ఎంతో కొంత ఎంజాయ్ చేస్తూ ఉంటానండి. దాంట్లో భాగంగానే టెర్రస్ పైన బట్టలారేస్తాం కదా, అవి మడత పెట్టుకుంటూ మీతో మనల్ని కావాలని బాధించే వారికి బుద్ధి చెప్పడం ఎలా అనే టాపిక్ మాట్లాడుకుందాం. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ప్రతిరోజు ఎదుర్కొనే పనుల్లో ఒక చిన్న సమస్య ఉంటుంది. కొందరు పని కట్టుకొని మనల్ని విసిగిస్తూ ఉంటారు కదా. ప్రేమగా మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఆ మాటల్లో ఎత్తిపడుపులు, అవహేళనలు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారిని ఎదుర్కోవడం ఎలా? ఇలాంటి వారికి నాలుక చాలా పదునుగా ఉంటుంది. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే మనం కూడా ఒక కత్తితో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం మనకెందుకులే అని చెప్పి తల వంచుకొని మాట్లాడకుండా ఉండే రోజులా ఇవి? కాదు కదండి. మాటకు మాట సమాధానం చెప్పగలిగి ఉండాలి. అందులో ఎటువంటి మొహమాటం ఉండకూడదు. మొహమాటానికి పోతే మాట పడాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుంది. సులువుగా మన మీద మాటలన్నీ వదిలేసి విసిగించి వారు మాత్రం పైచాచిక ఆనందం పొందుతూ ఉంటారు. మనం ఎందుకు వారిని ఎంటర్టైన్ చేయాలి? మనం కూడా ఆ మాటల యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఇందులో తప్పేమీ లేదు. పూర్వం యుద్ధాలంటే కత్తులతోనో, కటార్లతోనో, బాణాలతోనో చేసేవారు. ఇప్పుడు యుద్ధం మాటలతో అండి. మాటలతోనే యుద్ధం. ఏ గొడవైనా సరే సర్దుకుపోవాలన్నా, సభ్యత్వంగా ఉండాలన్నా మాట ద్వారానే సాధ్యం. ఎవరైనా మనల్ని నొచ్చుకునేలా మాట్లాడినప్పుడు పట్టించుకోకుండా ఉండటం అనేది మానవత్వ సహజ లక్షణం కాదు. ఎలాంటి వారైనా సరే బాధపడడం, మనసు జుక్కుమని అంటూ ఉంటుంది. ఇలా గబాలన అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారేంటి అని బాధపడుతూ ఉంటాం. ఆ మాట ఒక్క క్షణం ఉండదు, మనల్ని పడుకున్నప్పుడు వేధిస్తూనే ఉంటుంది. కొన్ని గంటలు, కొన్ని రోజులు అలా అని ఆ మాట గుర్తుకొచ్చినప్పుడల్లా మనల్ని వేధిస్తూనే ఉంటుంది. దానికి సమాధానం గనక మనం చెప్తే, ఆ మాట తిప్పి కొడితే ఆ బాధ మనకి ఉండదు. కాబట్టి ఎదుటి వాళ్ళు మన మీద బాణాలు వేసినప్పుడు ఆ బాణాలను ఎదుర్కోవడంలో తప్పేమీ లేదు. ఇంట్లో సభ్యులైతే ఆ బాణాలను ఎదుర్కొని కొంచెం దమాయించుకొని ఊరుకోవచ్చు. అదే బయట వాళ్ళు మాట్లాడితే మాత్రం అస్సలు సహించకూడదండి. ఇంట్లో వారి దగ్గర కొద్దిగా మొహమాట పడినా పర్వాలేదు, గొడవలకు పోయి అని తగ్గి ఉన్నా పర్వాలేదు. బయట వాళ్ళు మన దగ్గర అలా ప్రవర్తించినప్పుడు, ఆ మాటలు తోటాలుగా మన మీద పేల్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. ఆ పాటి ధైర్యం మనకు ఉండాలి. లేదంటే ఆ బాధ పడుతూనే ఉండాలి, సహిస్తూనే ఉండాలి. ఒక్కసారి తిప్పి కొడితే అది మళ్ళీ పురాతం కాదండి. అంటే ఆ మాటలు మళ్ళీ మళ్ళీ మనల్ని బాధించవు. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తానండి. మనం రోజు వాకింగ్కి వెళ్తాం, అక్కడ సుమారు ఒక 50 మంది ఉంటారు. రోజు టెంపుల్కి వెళ్తాం, అక్కడ ఎవరో ఒకరు ఫ్రెండ్స్ కనిపిస్తూనే ఉంటారు. వీరందరూ మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళందరిలో రకరకాల మనస్తత్వం, రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఉంటారనమాట. ఒకరోజు జరిగిన సంఘటన మీతో షేర్ చేస్తాను. లేడీస్ ఎక్కువగా చీరలు, నగలు ఇష్టపడుతూ ఉంటారు కదా. అరే, కొత్త నగ చేయించుకున్నావే, పార్టీ ఇవ్వవా అని అడుగుతుంటారు. అరే, అదే నగ మీరు చేయించుకున్నారు కదా, మీరు ఎన్నిసార్లు పార్టీ ఇచ్చారు అని అడిగింది ఆవిడ. సో అలా అడిగినప్పుడు ఆవిడ మాకు 1, 2 ఏంటి, చాలా చేయించుకున్నాము, ఇలాంటివి ఎన్నిసార్లని పార్టీ ఇవ్వము అని చెప్పింది. సో అలా అన్నప్పుడు మరి ఫస్ట్ది చేయించుకున్నప్పుడు పార్టీ ఎంతమందికి ఇచ్చారేంటి అంటే, ఇంకా ఆవిడ నవ్వుతూ మాట మార్చేసి మామూలుగా మాట్లాడడం కొనసాగించిందనమాట. ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే, ఎదుటివారు మనల్ని అనే రైట్ లేదు. ఆ రైట్ మనం వాళ్ళకి ఇవ్వకూడదు. మాటలతోనే మనల్ని కించపరిసే ఆ మాట ద్వారా మనం తిప్పికొట్టి వాళ్ళని వాళ్ళు అనే మాటలకు ఒక చిన్న మాట ద్వారా మేము చాలా గొప్ప, ఎక్కువ, మీరు చాలా తక్కువ అని చెప్పుకోవడానికి వాళ్ళ తాపత్రయం. పోనీలే, పోతే అని వదిలేయచ్చు. కానీ ఎందుకు వదలాలి? వాళ్ళు ఏమైనా మన బంధువులా, మన చుట్టాలా? మొహమాటానికి పోవడానికి ఎవరెవరో బయట వాళ్ళందరూ మనల్ని తక్కువగా చూడడానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? మనం కూడా మాటల యుద్ధం ప్రారంభించవచ్చు, మరేం పర్వాలేదు.
అది ఎంత దూరం వెళ్ళినా సరే మనం సిద్ధంగా ఉండాలి. చాలామంది మొహమాటానికి పోయి భయపడుతూ ఉంటారు. భయాన్నే మొహమాటం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు భయపడాలి? ఎందుకు మొహమాటం పడాలి? మన గురించి మనం ఏం తెలియని వారు కూడా మన పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు సహించాలి? మనల్ని మనం గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు మనం తిప్పికొట్టకపోతే అదే ఛాన్స్గా చాలా చులకనగా చూసే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది బయట వారి దగ్గర మెత్తగా ఉంటారు, ఇంట్లో వాళ్ళ దగ్గర చురుగ్గా ఉంటారు. ఇది రివర్స్. ఇంట్లో వాళ్ళ దగ్గర కొంచెం దమాయించుకొని ఉండాలి, బయట వాళ్ళ దగ్గర దమాయించాల్సిన అవసరం లేదు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే రోజులా అండి ఇవి? ఒక్క మాట అంటే 100 మాటల యుద్ధం చేయగలిగి ఉండాలి. సమాజంలో నేడు బ్రతకాలి, రావాలంటే ఇలానే ఉండాలి. ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం, సంఘంలో చాలా ఆడవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. ఎంతో ఓర్పుగా ఉండాలి, అనుకువగా ఉండాలి అంటే కుదరదు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ బయటికి వెళ్తూ ఉన్నాం, ఎంతో మందిని ఎదుర్కొంటూ ఉంటాం. అందరూ మనలాగా మంచిగా సభ్యత్వంగా ఉంటారండి? అలా ఉండరు కదా. మంచి వాళ్ళు కూడా ఉంటారు, వారిని కూడా ఎదుర్కోవాలి. మాటల యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏంటి మీరు ఇలా చెప్తున్నారని అనుకుంటున్నారా? మీరు ప్రయత్నించి చూడండి. మనసులో బాధపడుతూ రోజుల తరబడి దాన్నే గుర్తు చేసుకుంటూ ఉండేదానికంటే అదే క్షణంలో ఆ మాటనికి తిప్పికొట్టి సమాధానం చెప్తే అక్కడితో అది కథ అయిపోతుంది. మనకి కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆహాహా భలే అన్నందుకు బాగా తిప్పికొట్టానని చెప్పి హాయిగా ఉంటుంది. మన ఆనందం మనకి ముఖ్యం. మన ఆనందాన్ని చెడగొట్టడానికి రైట్స్ ఎవరిచ్చారు? ఎవ్వరికీ లేదు. ఎవరినైనా ఎదుర్కొనడంలో తప్పేమీ లేదు కదా. మరి అవునా కాదా అని మీరే చెప్పండి ఫ్రెండ్స్. మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏవైనా మాటలు చెప్తూ ఉంటే కొట్టిపడేస్తూ ఉంటాం కదా, అది మనకి పెద్దయ్యాక మన జీవితంలో జీవిత సత్యాలు, జీవిత పాఠాలని నేర్పిస్తున్నవి. అప్పుడు అనుకుంటాం, మరి పెద్దవాళ్ళు అలా చెప్పారు కదా అని.